ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎంత సంపాదించుకోవాలి, ఇసుకలో తిందామా, మద్యంలో తిందామా, ప్రభుత్వ భూముల్లో తిందామా, లేకపోతే ప్రైవేట్ భూములు బెదిరించి తిందామా అనుకుంటున్నటువంటి దశలో సుజనా చౌదరి మాత్రం తన సంస్థ ద్వారా సుజనా మిత్ర ఫౌండేషన్ ద్వారా ఒక చక్కటి ఆలోచన చేశారు. నియోజకవర్గంలో జోన్, డివిజన్ స్థాయిలు అంటూ 3 అంచెల వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేశారు. ఈ 3 అంచెలకి డెవలప్మెంట్ ఫోరమ్స్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఒక్కొక్క మనిషిని పెట్టుకొచ్చారు. ఫౌండేషన్ తరపున పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 డివిజన్లకి 22 మంది కోఆర్డినేటర్లు నియమించారు. వాళ్ళకి తలా ఒక ఎలక్ట్రికల్ బండి ఇస్తారు. వాళ్ళు బండి ఛార్జింగ్ పెట్టుకోవడం, రోజు ఆయా ప్రాంతాల్లో తిరగడం, తమకు కేటాయించిన ప్రాంతాల్లో అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు, అది చెత్త ఎత్తడం గురించిన సమస్య, మంచినీళ్ళకి సంబంధించిన సమస్య, డ్రైనేజీకి సంబంధించిన సమస్య, రోడ్డుకి సంబంధించిన సమస్య, ఇట్లాంటివన్నీ నోట్ చేసుకుని ఏ రోజుకు ఆ రోజు కార్యాలయం దగ్గరికి తీసుకురావడం, దాంతో అది సుజనా చౌదరి గారు సమీక్షించి ఆ సంబంధిత అధికారులతో మాట్లాడడం, ఈ వ్యవహారాలన్నిటి మీద ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ను తయారు చేశారు. ఒక చక్కటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఇది అందరు ఎమ్మెల్యేలు చేయగలిగితే, అధికార పక్ష ఎమ్మెల్యేలు అందరూ, అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీన, చాలా బాగుంటుంది.